3 సార్లు బ్యాన్ అయినా మళ్ళీ రిలీజ్ అయినా 2 నెలలకు రిలీజ్ కానీ కాక ఆ ఊపు ఆ కథ అట్లనే ఉంటుందండి. బాలకృష్ణ ఫైట్లు కొంచెం ఓవర్ యాక్టింగ్ గా ఉందని కొంతమంది అంటారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు సినిమాలలో ఓవర్ యాక్షన్ లేని సినిమా ఏముందో చూపించండి. మీరు ఒకడు కొడితే కనుక 20 మంది ఎగిరిపోతారు. ఎవరన్నా ఎగురుతారా? అది ఎవరు ఎగరు. కానీ సిచ్యువేషన్ బట్టి బాలకృష్ణ గారు పెట్టినారు అంతవరకే తప్ప 20 మంది 30 మంది ఎగిరేది అట. నేను బోయపాటి గారి డైరెక్షన్ ఎలా ఉంది? బోయపాటి డైరెక్షన్ హైలైట్ అండి. తమన్ మ్యూజిక్ హైలైటే. బోయపాటి గురించి, బాలకృష్ణ గురించి, తమన్ గురించి ఏం మాట్లాడిన అవసరమే లేదండి. 100కు 1000% వాళ్ళు ముగ్గురు సూపర్ హిట్ అండి. ఇప్పటి వరకు ఉన్న బాలయ్య మూవీలు అన్ని కూడా ఈ మూవీ క్రాస్ చేస్తుందండి, ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా క్రాస్ చేస్తుందండి. సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు సార్. ఇంతవరకు ప్రపంచ పటంలో మా దేశ రూపాన్నే చూసింటావు, మా దేశ విశ్వరూపాన్ని చూసింటావు. ఒక్కసారి లేచి మేము శబ్దం చేస్తా, ఆ శబ్దానికే ప్రపంచమే నీ శబ్దం. జై